శ్రీ వివేక్ గారు కూడా విచ్చేశారు. అదే రకంగా శ్రీమతి కవిత గారు కూడా ఈ అలబలే కార్యక్రమానికి విచ్చేశారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారిని సన్మానం చేయవలసిందిగా శ్రీ దత్తాత్రేయ గారిని కోరుతూ ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని మన ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని మన ఉద్దేశించి మాట్లాడుతూ మా అలేబలే కమిటీని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషము సోదరిమణి. ఇరవై 21 సంవత్సరాలుగా నిరంతరంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులని ఒక వేదిక మీదకి జమ చేసినటువంటి ఏకైక నాయకుడు ఇవాళ దత్తన్న మానవ సంబంధాల అల్లిక. దత్తన్న మానవత్వానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మహనీయుడు దత్తన్న. ఈ రోజులలో పార్టీల మధ్య బాతలు గీసుకుంటున్న ఈ రోజులలో ఒక పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకులతో మాట్లాడమే నేరంగా పరిణిస్తున్నటువంటి ఈ రోజులలో అన్ని పార్టీల నాయకులను ఒక వేదిక మీద తీసుకెళ్ళినటువంటి సత్తా శక్తి ఒక దత్తన్నకు మాత్రమే దక్కింది. దత్తన్న నేను గతంలో బయట ఉన్నప్పుడు దత్తన్న గొప్పతనం తక్కువ తెలుస్తుండే, కానీ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడైన తర్వాత దత్తన్న యొక్క ఆచరణ, ఆయన వ్యవహార శైలి, ఆయన పనితీరు, ఆయన మనుషులను ప్రేమించే పద్ధతి చూసిన తర్వాత దత్తన్న ఇంత గొప్పవాడా అని చెప్పి నేనే అబ్బురపడ్డా. మాలాంటి వాళ్ళం దత్తన్న లాంటి ఆ మానవ సంబంధాల అల్లికని, దత్తన్న లాంటి మానవతావాదిని, దత్తన్న పేదోళ్ళు ఎక్కడ చేతితే ఎక్కడ గొంతెత్తితే నేనున్నా అని చెప్పే దత్తన్న వారి యొక్క ఆచరణ మాకు కూడా ఒక ఆదర్శంగా కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈరోజు మన సంస్కృతి మన సాంప్రదాయాలు అడుగంటుతున్న ఈ రోజులలో మన సంస్కృతి సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలిపేటువంటి బాధ్యత నిర్వహిస్తున్న దత్తన్నకు అభినందన తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. భారత్ మాతాకి. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రులైనటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా విచ్చేశారు. వారికి కూడా అలేబలే కమిటీ తరఫున సన్మానం చెప్తున్నాము. అదే రకంగా పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా విచ్చేశారు. వారికి కూడా అలేబలే కమిటీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని అలేబలే కార్యక్రమంలో ప్రసంగించవలసిందిగా, అదే రకంగా మా అలేబలే కమిటీని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు రామచంద్రన్న గారు, గౌరవనీయులు పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు, విజయలక్ష్మి గారు, వేదిక పైనటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మిగతా పెద్దలందరికీ ముందున్న మీ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. దసరా పండగ తెలుగు వారికి, తెలంగాణ వారికి గొప్ప పండగ. చెడు మీద దుష్టుణ్ణి విజయించినటువంటి సందర్భం జరుపుకునే దత్తాత్రేయ గారు జరిపేటటువంటి దసరా పండగ తర్వాత జరిపేటటువంటి అలేబలే కార్యక్రమం తెలంగాణ ప్రజల మెజారిటీ ప్రజల గుండెల్లో ఉంది. దత్తన్నను చూస్తే రాజకీయ పార్టీలన్నీ మర్చిపోతాం. దత్తన్న నాకు 77 నుంచి పరిచయం. నిజామాబాద్కి శాఖ నిర్వహించడానికి వచ్చేవారు.
అప్పటి నుంచి వాడు నేను అనుసరిస్తా ఉన్నాను. అందరి వాడు, అన్ని పార్టీల వాడు. ఆయన ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించినా మిగతా పార్టీలన్నీ కూడా సొంతం చేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి దత్తారాయ్ గారు. ఇవాళ వారు నాకు సత్కరించిన తర్వాత వారితో అలయ్ బలయ్ తీసుకున్నప్పుడు నాకున్న పెద్దన్న ఆశీర్వాదం దొరికినట్టుగా ఉంది తప్ప వేరొకటి కాదు. ఇది మహోన్నతమైన కార్యక్రమం. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకి, కుల మతాలకు అతీతంగా అందరినీ కలిపే ఒక వేదిక. కొన్నేళ్ల నుంచి ఈ వేదిక నడుస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ వేదిక నడవాలి. రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వరకే అని నమ్మే వ్యక్తులు నేను ఒకరిని. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలైన తర్వాత అందరం కూడా కలిసికట్టుగా సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ దశగా ముందుకు పోయే కార్యక్రమంలో ఈ వేదిక చాలా వరకు ఉపయోగపడుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దత్తన్న నిర్వహించే ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతం అవడమే కాకుండా ఒక స్ట్రాంగ్ మెసేజ్ తెలంగాణ ప్రజలకు ఇస్తా ఉంది. మనమందరం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే సుఖము, కలిసి ఉంటేనే సమాజం అనే ఒక మెసేజ్ ని ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం దత్తన్న గారు ఇస్తున్న సందర్భంలో వారికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ, అలయ్ బలయ్ కమిటీ వారు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, పార్టీలకు అతీతంగా మా అందరూ కూడా పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వారిని కూడా అభినందిస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజానికి అందరికి కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ధన్యవాదములు.